మంగ్లీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. ఇందులో ఎవరిది తప్పు, ఎవరు ఏంటి అనేది పోలీసులు, కోర్టులు చూసుకుంటాయి. కానీ ఈలోపే కావాల్సినంత ఆసక్తిని ఈ కేసు జనాలకు కలిగిస్తోంది. ఈ కేసు విషయంలో సింగర్ మంగ్లీ అండ్ టీంపై మైక్రో ఫైనాన్స్ పేరిట భారీగా మోసం చేశారని మొదట న్యాయవాది సుబ్బారావు కొన్ని ఆరోపణలు చేస్తూ పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన అనంతరం సింగర్ మంగ్లీ మీడియా ముందుకొచ్చి తనకేం తెలీదని, ఆ సుబ్బారావు అనే అతడే బిగ్ బాస్కు వెళ్లే క్రమంలో ఫేమస్ అయ్యేందుకు ఇదంతా చేస్తున్నాడనేలా ఆమె వెర్షన్ని వినిపించారు. దీంతో అసలేం జరుగుతుందో అని అంతా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఆ తర్వాత న్యాయవాది సుబ్బారావును స్టేషన్కు పిలిపించినప్పుడు ఆయనకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఈ కేసులో న్యూ ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా మంగ్లీ చెప్పేవన్నీ నిజమే అనుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఈ చర్యలను అవమానకరంగా భావించిన సుబ్బారావు మరో ప్లాన్ను అమలు చేశారు. సింగర్ మంగ్లీ స్కామ్లోని బాధితులను రంగంలోకి దింపారు. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. బాధితులు నేరుగా మీడియా ముందుకు రావడం, వారి బాధను తెలియజేయడంతో సింగర్ మంగ్లీకి సుబ్బారావు షాక్ ఇచ్చినట్లుగా అయింది. ఇక బాధితులు మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత 6 నెలల నుంచి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, ఎక్కడికెళ్లాలో తెలియక చివరికి అడ్వకేట్ సుబ్బారావును ఆశ్రయించామని బాధితులు తమ గోడును వినిపించారు. సింగర్ మంగ్లీ ఈ విషయంలో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడంపై స్పందిస్తూ, మంగ్లీకి ఉన్న హోదా వల్ల ఆమె మాటలకు ప్రాముఖ్యత లభిస్తోందని, కానీ తాము సామాన్య గృహిణులమని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి తమకు పరిచయం అయ్యాడని, 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయామని ఓ బాధిత మహిళ తెలిపారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోతున్న వ్యక్తి ద్వారానే ఈ పెట్టుబడి వివరాలు తెలిసాయని ఆమె పేర్కొన్నారు. ప్రారంభంలో 5% లాభం ఇస్తామని నమ్మబలికి, ఆ తర్వాత ల్యాండ్ ఇస్తామని చెప్పి తమను నమ్మించారని బాధితురాలు వెల్లడించింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైన కేసులు పెట్టానని మంగ్లీ తెలిపింది. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన మంగ్లీ డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీ మహేష్ భగవత్కు అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని మంగ్లీ తెలిపారు. పోలీసుల తీరును నిరసిస్తూ సుబ్బారావు చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఒక న్యాయవాది అనే కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారని రాష్ట్ర డీజీపీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బార్ అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక మంగ్లీపై తాను చేస్తున్న ఆరోపణలను నీరుగార్చడానికే పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని సుబ్బారావు ఆరోపిస్తున్నారు. మద్యం తాగి ఉన్నారనే నెపంతో ఫిర్యాదును స్వీకరించకుండా కాలయాపన చేశారని ఆయన మండిపడుతున్నారు. ఈ ఘటనపై బార్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందోనని న్యాయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మంగ్లీ ఆమె సోదరుడు శివ సుమారు 10 కోట్ల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. వ్యాపార పెట్టుబడుల పేరుతో సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు సేకరించి అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా బాధితుల్ని బెదిరించారనే అభియోగాలు కూడా ఈ కేసులో తోడవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.